హలో గాయ్స్! 'రోటీ కపడా రొమాన్స్' 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు ఈటీవీ విన్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని చూసాక నాకు ఎలా అనిపించిందో తెలుసుకునే ముందు, మీకు వీడియో ఎక్కడ నచ్చినా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్‌లోని కంటెంట్ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే, రాహుల్, విక్కీ, సూర్య, హర్ష ఈ నలుగురు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఈ నలుగురు కలిసి గోవాకి వెళతారు. అక్కడ వాళ్ళకి వాళ్ళ లవర్స్ ప్రియా, శ్వేత, దివ్య, సోనియా వీళ్ళ వల్ల గతంలో ఏం జరిగింది, వారి జీవితాలు ఎలా మారాయి, చివరికి ఏమయ్యింది అన్నదే మూవీ యొక్క స్టోరీ. ఇక ఫ్యామిలీతో చూడవచ్చా లేదా అంటే, ఫ్యామిలీతో అయితే చూడలేము. రొమాంటిక్ సీన్స్, లిప్ కిస్‌లు ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీతో చూడలేము. ఇక మూవీ నాకు ఎలా అనిపించిందంటే, పర్వాలేదు. టైమ్ పాస్ కోసం అలా ఒక్కసారి ట్రై చేయవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. మూవీ స్టార్టింగ్ పెద్దగా ఏమనిపించదు కానీ, మూవీ అలా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్‌లో తీసుకున్న పాయింట్ అయితే బాగుంది కానీ, మూవీ ఎగ్జిక్యూషన్, లాజికల్ సీన్స్ కొన్ని సీన్స్ అలా క్లోజ్ చేయడం వల్ల అంతగా ఏమనిపించలేదు. కానీ మూవీలో నలుగురు స్నేహితులు వాళ్ళ లవ్ స్టోరీస్‌ని బాగానే చూపించారు. యాక్టర్స్ అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. అలాగే మూవీలో తీసుకున్న పాయింట్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవి మూవీకి ప్లస్‌గా చెప్పవచ్చు. కానీ మూవీ స్లోగా ఉండటం, మూవీలో లాజికల్ సీన్స్, అక్కడక్కడ బోరింగ్ సీన్స్, లవ్ స్టోరీస్‌ని అంతగా చూపించకపోవటం, మూవీ ఆర్టిఫిషియల్‌గా ఉండటం ఇవి మూవీకి మైనస్‌గా చెప్పవచ్చు. సో, ఫైనల్‌గా మూవీని ఒక్కసారి ట్రై చేయవచ్చు. సో, ఇది గాయ్స్ 'రోటీ కపడా రొమాన్స్' మూవీ రివ్యూ. నా రివ్యూ ఎలా అనిపించిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే మీరు మూవీ చూసి ఉంటే మీకు మూవీ ఎలా అనిపించిందో మాతో తెలియజేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. హలో